డాక్టర్ అయితే ఈ డయాబెటిక్ వాళ్ళకి డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ వాళ్ళకి ట్రీట్మెంట్‌కి సంబంధించి ఒకసారి డిసీజ్ గుర్తించిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే. సో, ఈ నాన్ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ఉంటే ఏంటంటే, ఆ డిసీజ్‌ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. హ్మ్. డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ఒకసారి వచ్చిన తర్వాత, వాళ్ళ యూరిన్‌లో ప్రోటీన్ ఎంత పోతుంది, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉందని చెక్ చేస్తారు. హ్మ్. ఇనీషియల్ స్టేజెస్‌లో కిడ్నీ ఫంక్షన్ బానే ఉంది. బట్ ప్రోటీన్ తక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే, వాళ్ళకు ఈ డయాబెటిక్ నెఫ్రోపతి వాళ్ళకేంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే డయాబెటిక్ ప్రాపర్ కంట్రోల్. అంటే ఇప్పుడు మనం ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి చేసుకునే HbA1c ఉంటుంది. ఐడియల్‌గా 6.5 అని చెప్తాము. బట్ అట్‌లీస్ట్ 7 కంటే లోపల మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఈ డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళకి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే, ఈ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ రాగానే బ్లడ్ ప్రెషర్ కూడా వస్తుంటుంది. హ్మ్. సో బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు ప్లస్ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ వల్ల బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు కూడా బ్లడ్ ప్రెషర్ అనేది వాళ్ళ యావరేజ్ బ్లడ్ ప్రెషర్ మనం ఇప్పుడు 130/80 లోపల మెయింటైన్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఆ 130 అనేదాన్ని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం. కింద 80 అనేదాన్ని డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం. ఈ ఈ రెండు కూడా 130/80 లోపల మెయింటైన్ చేసుకోవాలి. ఈ బ్లడ్ ప్రెషర్ గోల్స్ అనేటి ఈ డయాబెటిక్ పేషెంట్స్కి, డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్కి, నార్మల్ పేషెంట్స్కి డిఫర్ ఉంటాయి. నార్మల్ పర్సన్స్లో ఇప్పుడు కిడ్నీ ఇన్వాల్వ్మెంట్ లేదు. మెడికేషన్ అప్పుడు మనం టార్గెట్ ఎట్లా అంటే 140, 150, 90 వరకు కూడా మెడికేషన్ యూజ్ చేయం. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అని చెప్తాం. వేరేజ్ డయాబెటిక్ పేషెంట్స్కి ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తో పాటు గోల్ ఆఫ్ ద బ్లడ్ ప్రెషర్ ఏంటంటే 130/80 లోపల మెయింటైన్ చేసుకున్నట్టు ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళ కిడ్నీ పాడు కాకుండా ఉంటుంది. ఈ రెండు కూడా దీంతో పాటు ఈ మధ్య కాలంలో ఏంటంటే కొన్ని రకాల మందులు వచ్చాయి. నార్మల్గా ఇప్పుడు మనం వెయిట్ లాస్ కోసం యూజ్ చేసే ఒజంపిక్ అనే ఇంజెక్షన్ ఉంటుంది. దాన్ని డయాబెటీస్కి వాడతారు, వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు వాడతారు, ఈవెన్ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నప్పుడు కూడా వాడతారు. ఇది కాకుండా కొంతమందికి SGLT2 ఇన్హిబిటార్స్ అనే కొత్త డ్రగ్స్ వచ్చాయి. వాటిని కూడా స్టార్ట్ చేస్తుంటాం డిపెండింగ్ ఆన్ పేషెంట్స్ని బట్టి. సో వన్స్ డయాబెటిక్ నెఫ్రోపతి వచ్చిన తర్వాత వాళ్ళ స్టేజ్ ఆఫ్ ద కిడ్నీ డిసీజ్ని బట్టి, అంటే వాళ్ళకు యూరిన్లో ప్రోటీన్ పోతుందా, ఫంక్షన్ తక్కువగా ఉందా, వాళ్ళ స్టేజ్ని బట్టి ఈ 3-4 రకాల కొత్త మెడిసిన్స్లలో ఈచ్ పర్సన్కి సూటేబుల్ అయ్యే మెడిసిన్ని వాడుతూ ఉంటాం. ఓకే. ఈ ఒజంపిక్ అని మీరు చెప్పారు కదా! సో ఏ సందర్భాల్లో అంటే డాక్టర్ సజెషన్‌తో మాత్రమే అది తీసుకోవాల్సి వస్తుంది? ఈ మధ్య కాలంలో ఇప్పుడు మనం సోషల్ మీడియాలో కానీ తర్వాత బాగా చూసినట్టయితే ఉంటే అందరూ ఇంతకుముందు 100 కేజీస్ ఉన్న వాళ్ళు ఒక 3 మంత్స్లో 4 మంత్స్లో ఈ ఓజంపిక్ కానీ మోంజారో కానీ ఇంజెక్షన్ తీసుకొని చాలా సన్నబడిపోతున్నారు అనే ఇది ఉంటుంది. సో ఈ బేసికల్గా ఎట్లా పనిచేస్తుందంటే ఈ మోంజారో కానీ ఓజంపిక్ కానీ ఎవరికి వాడతాము అంటే ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ ఎ డయాబెటిక్ మెడికేషన్. అది మనం మెడికేషన్ ఇచ్చినప్పుడు డయాబెటీస్ తగ్గుతూ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే వెయిట్ లాస్ కూడా బాగా అవుతుంది. సో దాని ఇండికేషన్స్ ఎవరి వరకు వాడతామంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఓవర్ వెయిట్ కానీ ఒబెసిటీ ఉన్న వాళ్ళకి కానీ వాడతాము. అట్లాగే ఇప్పుడు నేను చెప్పినట్టు ఏంటంటే డయాబెటీస్ ఉండి డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నప్పుడు కూడా యూరిన్లో ప్రోటీన్ పోతుంది. మనం డయాబెటీస్ ప్రాపర్గా కంట్రోల్ చేసాము, హైపర్ టెన్షన్ కంట్రోల్ చేసాము. ఇనీషియల్గా 2 మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ పెట్టిన తర్వాత కూడా యూరిన్లో ప్రోటీన్ పోయినట్టే ఏది ఉంటే ఈ ఒజంపిక్ అనే ఇంజెక్షన్ వాడతాము. అంటే డయాబెటిక్ కిడ్నీ డిసీజ్లో కూడా ఈ ఒజంపిక్ అనేది వాడచ్చు. అంటే చాలామంది డయాబెటిక్ నెఫ్రోపతి పేషెంట్స్ ఏంటంటే ఇది ప్రోగ్రెస్ కావడానికి 10 ఇయర్స్, 12 ఇయర్స్, 15 ఇయర్స్ పడుతుందని చెప్పాను. అట్లా కాకుండా దానికంటే ముందే వీళ్ళకి ఏంటంటే కార్డియోవాస్కులర్ మోర్టాలిటీ అంటాం. అది వచ్చే కంటే ముందే హార్ట్ డిసీజెస్ వచ్చి దానివల్ల చనిపోతూ ఉంటారు, లేకుంటే ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. సో ఈవెన్ ఆ కార్డియాక్ ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేయడానికి కూడా ఈ ఒజంపిక్ ఇంజెక్షన్ వాడుతూ ఉంటాం. సో ఒజంపిక్ అనేది డయాబెటీస్కి వాడుతుంటాము, ఒబెసిటీకి వాడుతుంటాము, డయాబెటీస్ విత్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వాడతాము, డయాబెటీస్ విత్ కిడ్నీ ప్రాబ్లమ్కి వాడుతుంటాము. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, తర్వాత ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఈవెన్ కిడ్నీ ప్రాబ్లం లేకున్నా, హార్ట్ ప్రాబ్లం లేకున్నా వాడుతుంటాం. అంటే డయాబెటీస్ కంట్రోల్కి, ఒబెసిటీకి కూడా ఈ ఒజంపిక్ అనే మెడిసిన్స్ వాడుతుంటాం. ఈ మెడిసిన్ అనేది జనరల్గా ఎలా పనిచేస్తుంది అంటే సింపుల్. దాంతో ఏంటంటే ఆకలి తగ్గిపోతుంటుంది, మనం తిన్నది తొందరగా డైజెస్ట్ కాదు. ఓకే. సో మనం బ్రేక్ఫాస్ట్ చేసింది ఆల్మోస్ట్ మనం డిన్నర్ వరకు కూడా ఆకలి లేకుండా ఉంటుంది కాబట్టి మన ఫుడ్ కన్సంప్షన్ అనేది చాలా తగ్గిపోతుంది. దానివల్ల వెయిట్ లాస్ వస్తుంది. మనం ఫుడ్ ఇంటేక్ తగ్గిస్తున్నాం కాబట్టి షుగర్స్ కంట్రోల్ వచ్చేస్తాయి. అండ్ ఇండైరెక్ట్గా అది ఇప్పుడు సపోజ్ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అనేది ఎందుకు వస్తుంది, మన కిడ్నీ మీద లోడ్ ఎక్కువైనప్పుడు వస్తుంది. సో ఈ ఇంజెక్షన్ వాడడం వల్ల వెయిట్ తగ్గి షుగర్ కంట్రోల్ అయినట్టు ఏదంటే ఇండైరెక్ట్ ఎఫెక్ట్గా కిడ్నీ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది.
ఈ ఇండైరెక్ట్ ఎఫెక్ట్ కాకుండా డైరెక్ట్ ఎఫెక్ట్ అంటే ఈవెన్ ఓజంపిక్ వాడడం వల్ల ఈ యూరిన్లో ప్రోటీన్ పోవడం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈవెన్ కిడ్నీ ఫంక్షన్ కూడా అంటే ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ అనేది కూడా స్టెబిలైజ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఓజంపిక్ తీసుకునే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం లేనప్పటికీ కూడా ఒబెసిటీ కోసమో ఆర్ డయాబెటీస్ కోసమో ఓజంపిక్ తీసుకుంటుంటారు ఆర్ హార్ట్ డిసీజ్ కోసం. వీళ్ళు తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్త ఏంటంటే ఈ ఓజంపిక్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఆకలి ఉండదు. తర్వాత ఆ తిన్నది కూడా ఏంటంటే ఎప్పుడు అట్లే అంటే డైజెషన్ కానున్న ఫీలింగ్లో ఉండి వాళ్ళు వాటర్ ఇంటేక్ కూడా తగ్గించేస్తారు. అండ్ ఈ ఓజంపిక్ ఇంజెక్షన్ తోటి కొంతమందికి ఏంటంటే వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. సో డైజెషన్ కాకుండా ఇలా ఉండడం వల్ల వాళ్ళకి ఏమైపోతుందంటే డిహైడ్రేషన్ వస్తుంది. ఈ డిహైడ్రేషన్ వచ్చినప్పుడు కూడా ఈ మన కిడ్నీకి బ్లడ్ సప్లై అనేది ప్రీరీనల్ అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాం. దానివల్ల కూడా కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఓజంపిక్ తీసుకునే వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ ఈ కార్డియాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ సపోజ్ డ్రగ్ని టాలరేట్ చేయాలి అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉండాలి అంటే డ్రగ్ డోస్ అనేదాన్ని చాలా స్లోగా ఎస్కలేట్ చేయాలి. అంటే ఇనీషియల్గా ఒక 0.25 mg ఇచ్చి అంటే ఏ డోస్ వరకు అయితే వాళ్ళు టాలరేట్ చేస్తున్నారో ఆ డోస్కే ఆపేసేయాలి. సెకండ్ ఏంటంటే సపోజ్ అది తీసుకున్న తర్వాత మనకు వామిటింగ్స్ అవుతున్నాయి, అసలే తినలేకపోతున్నాం అన్నప్పుడు ఏంటంటే టెంపరీగా డ్రగ్ ఆపేయాలి. అలా కాకుండా మనం వాటర్ తీసుకోకుండా ఉన్నట్టు ఏది ఉంటే అది కిడ్నీ మీద ఎఫెక్ట్ అయిపోయి క్రియాటిన్ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి.